కర్నూలు జిల్లా కోసిగిలో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి 1 గంట సమయంలో మాజీ జెడ్పీటీసీ రామకృష్ణ సోదరుడు వెంకటేష్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. దొంగలు తాళాలు పగలగొడుతున్న సౌండ్ ను గుర్తించినటువంటి మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ ఇంటి పక్కన ఉన్న తన సోదరుల సహాయంతో ఇంటి బయట ఉన్న గ్రిల్ కు తాళం వేసి బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దొంగలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల కోసిగిలో జరిగిన పలు చోరీలలో ఈ దొంగలు పాత్ర ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయచూరుకు చెందిన ఓ వ్యక్తి సహకారంతోనే ఈ దొంగతనానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఇంకా ఈ దొంగలపై పోలీసు విచారణలో మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. పిల్లలు బాగాలేకుంటే ఇంట్లో చూస్తే బంగారంగా ఎత్తుకోవాలి ఆయన కాదు. నీ పిల్లలు బాగాలేదని నీవిడు దొంగతనం దూరేవా? పిల్లలు బాగాలేదంటే అంగళ్ళు ఉండేవి, ఇంట్లో ఊర్లో సౌకర్యాలు ఉండరు, అడగాల 10-20 ఇయ్యని. చూపించాలి మనమని ఉండరు కదా. ఆసుపత్రి వచ్చాడంట పాపం. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు, సాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఊర్లో. పిల్లలు బాగాలేదంటే నీవు ఈ పని చేయాలా? చెప్పేది కదా, ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఊరు ఎక్కడ చెప్పు. ఇంకా ఎవరు పాలు కొట్టరు? ఇద్దరు మీగాలు ఎవరు పాలు కొట్టరు? మీరు 2-3 వచ్చారా? ఇద్దరు వచ్చారు మీరు. పాలు కొడుతుంది లేదు, ఆ బీగాలు ఏమిటో పాలు కొడుతుంది. ఆ బీగల్ది ముగ్గురు ఇద్దరు వచ్చారు, వాళ్ళు మిద్ది మీద చూసారా? నువ్వు వాళ్ళ పేర్లు చెప్పు, అంత ఏముంటది కాదు. ఆ బీగల్ది ఇది, ఆ బీగల్ని పలగొట్టింది యాడ్ పెట్టే బీగాలు అవి. ఆ బీగల్ది అవి ఏమిటితో పాలు కొడుతున్నాం? ఆ బీగాలు ఏమిటితో పాలు కొడుతువే? ఎవరు నన్ను మరే? ఇప్పుడు రాడితే ఎవరు నరు మరి? మరి ఇప్పుడు వాడు నరిమే అంటివే, వాడాటివే. ఇప్పుడు వాడు నరిమేడే నన్ను లోపలికి వేసిపోయాడు అంటావు, వాడాటివే. నీకు వానికి తెలుసు కదా. సెల్లు లేదు. ఎవరు వాడు? పేపర్లు ఏరుకున్నవాడు ఏటికి పని ఉంటుంది? వానికి పిల్ల తల్లి ఉంటారా పేపర్లు ఏరుకున్న వానికి? నీకంటే పిల్లగానికి బాగాలేదని దొంగతనం దూరేయాలి, వాడేంటికి దూరుతాడు? ఎవరు వాడు చెప్పు. ఇంకా 2-3 వచ్చారా మీరు? 2-3 ఉన్నారు. ఎవరు చెప్పాలి పేర్లు? చెప్పు. నన్ను ఒకటి వచ్చాను పాల్గొట్టుకొని ఎవరు లేదా పసుకే తోడు కోసకాయ తోడు అవన్నీ వద్దు. మా మంచి చెప్పిన సరసం లోపల దాగబెట్టుకుని